నీడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత ఎదుతా తిలకమై వాలుతా. చరణ్ చెప్పు. నీకు పెళ్లికి ముందు దైవభక్తి చాలా ఎక్కువని మీ వాళ్ళు చెప్పారు, మరేం నువ్వు అసలు వెళ్ళట్లేదు గుడికి? పెళ్ళైన తర్వాత దేవత ఇంట్లో ఉంటే గుడికి ఎందుకు? ఇంక ఈ పడేయడాలు చాలు, నాకు కొంచెం ఇంటి పని ఉంది, నేను వెళ్ళి బట్టలు ఉతుకొస్తా. ఆగు. పెళ్ళప్పుడు మీ నాన్నకి ఏం మాట ఇచ్చానో తెలుసా? తెలీదు. అసలు నీ కాళ్ళు కింద పెట్టకుండా నువ్వు కందిపోకుండా చూసుకుంటాను ఈ మాట ఇచ్చా. అలాంటి నువ్వు బట్టలు ఉతకడం ఏంటి, నేను ఉతుకుతా. ఏంటి మమ్మీ ఎవడీడు? వద్దు బ్రో, ఒక మగాడు అయి ఉండి బట్టలు తుత్తున్నావా? నా తప్పేంటి? తన ఇంట్లో ఉంచుకుని నువ్వు ఉతుకున్నాడు బ్రో. తను అలసిపోయిందన్నా. అరే వాళ్ళు అలసిపోయిందని చెప్తారు, తర్వాత మనం అలసి అయిపోతాం బ్రో. ఓ మహాకవి ఏం చెప్పాడు తెలుసా? వైఫ్ ఈజ్ ఎ నైఫ్, షీ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. నాకు చెప్పలేదన్నా. నాకు చెప్పాడు, అందుకే నీకు చెప్పి అర్థమైందా? నువ్వు ఇలాంటి పనులు చేసావు అనుకో, అది చాలా బ్యాడ్ అయిపోతావు. అందుకనే మళ్ళాంటి మగవాళ్ళకి అందరికీ ఒక యూనిటీ ఉంది. భార్య చేతులు చాలా వీక్ అయిపోయిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పిలుస్తాను, వాళ్ళు చెప్తే నీకు అర్థం అవ్వదు. బాయ్స్ వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. ఏమైంది డాక్టర్? ఏమైందంటే పెళ్లి చేసుకున్నాడు, ఇంట్లో బట్టలు ఉతుకుతున్నాడు భయ్యా పెళ్ళానికి. బట్టలు ఉతుకుతున్నాడా? ఇతని మొగోళ్ళ జాబితాల నుంచి డిలీట్ చేసేయాలి, బ్యాన్ చేసేయాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? వాళ్ళు ఆవిడ చూడండి, పెళ్ళిన కొన్ని నాళ్ళకి 3 చెడు నీళ్లు తగ్గించింది, మొత్తం దగ్గర ఉన్నాయి. రావారు మీరు చెప్పండి. మీరు పాటలు బాగా పాడతారా? అవును సార్. మరి ఇప్పుడు నేను పాడే పాట ఎప్పుడు మీరు వినలేదా? ఒకసారి అందరూ నాతో పాటు Come on, పాడండి. పెళ్ళము కాదది బల్యము, హరి హరి. కాళ్ళకది గొళ్ళెము, హరి హరి. సీరియలు అయ్యాకే అన్నము, హరి హరి. తిన్నాక కరగాలి కంచము. హరి హరి. అయ్యో బ్రో నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. కాఫీలో పంచదార ఎక్కువ కలిపాను, కుక్కర్ కొట్టి రోడ్డు బ్రో నన్ను. అప్పుడు నువ్వేమన్నావు బ్రో? ఏమన్నా మరి? అమ్మో అయ్యో అన్నాను బ్రో. అది ప్రాబ్లం. చూడడానికి మనవాడు అన్నాడు హీరోలో ఉన్నాడా? చెత్త కొట్టేసింది, లేట్ అని చెప్పి ప్లేట్ తో కొట్టింది చూడండి. చూడడానికి హీరోలో ఉన్నాడు కదా, మొత్తం అంతా ప్లాస్టికే. బ్రో చూసావా, ఉన్నామంటే ఎలాగే తొక్కేస్తారు. అందుకనే ఆడవాళ్ళ దగ్గర మన డామినేషన్ ఉండాలి. మన తాతలు తండ్రులు వాళ్ళందరూ డామినేషన్ వాళ్ళే పై చేయి ఉండదు. ఇప్పుడు జనరేషన్ కిందకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అర్థమైందన్నా, మనమే డామినేట్ చేయాలి. ఇప్పుడు చూడు, పిలుపులో మార్పు వస్తోందేంటి? ఇప్పటి నుంచి నాదే డామినేషన్ ఉండాలి ఇంట్లో. శ్రీరామచంద్రుల్లా ఉండే నువ్వు 10 రోజులకే ఇలా మారావంటే వీళ్ళందరూ ఏదో చేసుంటారు. నాకు మాత్రం సపోర్ట్ లేదా? అక్కలు అందరు రండి. ఏం శివాని నీ కష్టం ఏంటి చెప్పు? గట్టిగా అరచావు, నీ గొంతులో ఆవేదన కనిపించింది నాకు. కాదు, ఈ మొగుళ్ళందరే మాత్రమే డామినేట్ చేయాలంట, వీళ్ళకి మాత్రమే కోపాలు వస్తున్నాయంట. ఏమన్నావు? కోపం. పొరపాటు మా ఆయనకి ఏమైనా కోపం వచ్చిందా? అవును మరి. ఏంట్రా నీ కోపం కూడా వస్తుందా? చూసారా భయ్య, అందరి ముందు పట్టుకుని ఏంట్రా అంటోంది నన్ను. అన్నాదా? ఎవరు చెప్పదులే. ఏంటమ్మా మీ ఆయన ప్లేట్ తో కొట్టావాట? కొట్టాను. ఎందుకు కొట్టావు? నేను చేసిన పుచ్చకాయ పచ్చడి తినలేదు, అందుకే కొట్టాను. నాకు తెలిసి ప్లేట్ తో బెటర్, పుచ్చకాయ పచ్చడి అంటే పోతా కూడా పైకి. మళ్ళీ ఎందుకు? అవన్నీ ఓకే, మీ ప్రాబ్లం ఏంటి మేడం? ఆయన పేరే నాకు ప్రాబ్లం. ఏముంది? అమ్మ రాజశేఖర్ మంచి పేరుగా. యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత పెళ్ళం రాజశేఖర్ అని పెట్టుకోవాలి కదా. ఫస్ట్ అమ్మ, సెకండ్ వైఫ్, సెకండ్ వైఫ్. అవన్నీ కాదు, మేమేమన్నా 1960s పెళ్ళాలనుకుంటున్నారా? పొద్దున్నే లేచి బొట్టు పెట్టి కాళ్ళు మొక్కి టిఫిన్ పెట్టి అన్నం పెట్టి జెన్జీ భార్యలు ఇక్కడ, అంతేనా? అంతే. సో ఇలాంటివేం ఎక్స్పెక్ట్ చేయదు మా దగ్గర నుంచి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా సండే వీక్లీ మొత్తం కష్టపడతాం, ఒక రోజు రిలాక్స్ అవ్వాలని కొన్న బెడ్ లో పడుకోవాలని మీరు రండి బయటికి వెళ్ళాలంటే తెలుగు తమిళది. అతని ప్రాబ్లం చెప్తాను. 1 వీక్ అంతా కష్టపడతాం, అరే వచ్చేది ఒక సండే, మాకు స్పెషల్ టైం కావాలి కదా, రిలాక్స్ అవుతాం. మీరు 1 వీక్ బయటికి వెళ్ళి కష్టపడతారు, మేము 1 వీక్ ఇంట్లోనే పడుంటాం కదా మీ అందరి కోసము. ఇవన్నీ కాదు, మీకు బ్రెయిన్ సండే మీకు రెస్ట్ కావాలి. సండే మనకి హాలిడే కావాలొద్దా? సండే నాకు కావాలి, నాకు కావాలి కావాలి కావాలి. ఎస్, సండే మాకు కావాలి, ఆ డామినేషన్ మాకే కావాలి. లేదు, మా భార్యలను చెప్పే మాట సండే మాకు కావాలి, మాదే డామినేషన్ ఉండాలి. రెండు సెట్ అవ్వాలంటే కష్టం మాస్టర్. గవర్నమెంట్ లో చెప్పి సండే తీసి చెప్పు.
రాఘవ గారు ఈ గొడవలో తెలదు కానీ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళ పిల్లల్ని తెలియజేస్తారు మొత్తం. అది కరెక్ట్. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. ఏమైంది? మావాడు కొత్తగా పెళ్ళింది ఆ అమ్మాయితో, అయితే డామినేషన్ చేస్తుంది బ్రో. ఇంట్లో మనోడితో పనులు చేస్తుంది. ఇలా మగవాళ్ళ మీద డామినేషన్ చేస్తే మాకు నచ్చదు. అందుకనే ఎవ్రీ సండే మాకే కావాలి, ఆ సండేలో డామినేషన్ కూడా మా బాయ్స్ కే కావాలి. మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళకే కదా మేము పని చేస్తాము, ఇంట్లోనే ఉండి మాకు బోర్ కొడుతుంది. అరే ఒక సండే సినిమాకో లేకపోతే హోటల్ కో తీసుకెళ్ళమంటే అదేంటి అంత పెద్ద రాధాంతం చేస్తారు? అసలు ఏమైనా అర్థం ఉందా? అది కొత్తగా పెళ్ళైంది అమ్మాయిని కూడా తిడుతున్నాడు ఆ చరణ్. వీళ్ళేమో వాళ్ళు డామినేట్ చేస్తున్నాను అంటున్నారు, వాళ్ళేమో వీళ్ళు డామినేట్ చేస్తున్నాను అంటున్నారు. ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది, నిజంగా ప్రాబ్లం ఎక్కడ ఉందన్నది మేము మీకు కొన్ని సెగ్మెంట్లు పెట్టి టెస్ట్ చేసి చూసి చెప్తాం. ఓకేనా? ఓకే. ఆల్ రైట్. సో ఇంద్రజ గారు చెప్పినట్టు కొన్ని సెగ్మెంట్స్ మేము ప్లాన్ చేస్తాము. సో డోంట్ వరీ. అసలు నిజంగా ఎవరు డామినేషన్ ఉంది, ఎవరి వల్ల ప్రాబ్లం జరుగుతుంది అనేది యూనివర్సల్ గా ఈ ప్రాబ్లమ్ ని మనం ఈ రోజు సాల్వ్ చేద్దాము. ఆల్ రైట్. సో వెళ్ళి కూర్చోండి. ఆల్ రైట్. సో పెల్లమ్స్ డామినేషన్ ఎక్కువ లేదా మొగుడూస్ డామినేషన్ ఎక్కువ అనేది డిబేట్ జరుగుతుంది. కానీ బోత్ పార్టీస్ నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ కంప్లైంట్స్ ఏంటో ఇప్పుడు మేము బయట పెట్టిపోతున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. ఆ క్వశ్చన్స్ కి మీరు ఎస్ అనుకుంటే గ్రీన్ జోన్, నో అనుకుంటే రెడ్ జోన్. అండ్ ఈ గేమ్ ఫస్ట్ మేము హస్బెండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో కమ్ ఆన్ గైస్, ఆల్ ఆఫ్ యూ నీడ్ టు కమ్ హియర్. ఫస్ట్ కంప్లైంట్ ఆబ్వియస్లీ హస్బెండ్స్ దగ్గర నుంచి వచ్చింది. అస్తమాను రీల్స్ చూసుకుంటూ ఉన్న భార్య. మీ భార్య నిజంగా అస్తమాను రీల్స్ చూసుకుంటూ ఫుల్ డే స్పెండ్ చేస్తున్నారంటే మీరు గ్రీన్ జోన్ లో వెళ్ళిపోవచ్చు. నో అనుకుంటే రెడ్ జోన్ లో వెళ్ళాలి. కానీ ఏదో ఒక జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూట్రల్ జోన్ లో ఉండవద్దు. నేను ఎక్కువ రీల్స్ చేస్తా కాబట్టి చూస్తా కూడా. ఇంకా ఏంటి మీరందరి పరిస్థితి ఏంటి? సరే మా ఆవిడ ఇంకా నాకేం చెప్పలేదు ఎటు వెళ్ళాలో, అందుకని వెయిట్ చేస్తున్నా. చూసేవాళ్ళు మీద వేసుకొని ప్రోమో కొట్టి ఎందుకు చెప్పు? కాదు నిజంగా నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా. నేను ఎటు వెళ్ళాలి? పోనీ ఇటే ఉండాలా ఇక్కడే ఉండాలా? నేను రీల్స్ చేస్తాను కాబట్టి రీల్స్ చూస్తాను, అండ్ దట్ ఈస్ నాట్ రాంగ్. అండ్ అది కంప్లైంట్ కిందకి రాదు అసలు నా ఉద్దేశంలో. కేసీ గారు మీరేమంటారు? మా ఆవిడ ఏదంటే అదే అండి. చాలా చేస్తున్నాడు ఈ రోజు కదా. రాజశేఖర్ గారు ఏమంటారు అసలు? ఆయనకి చచ్చిపోవాలనిపిస్తుంది. పోతాను. ఈయన చెప్పిన మాటలు బట్టి అయితే ఈయన్ని గ్రీన్ జోన్ లో పంపడం కరెక్ట్. ఈయన పక్కన నేను ఉండను బా, మరీ టూపిచ్చా ఉన్నారు బా. మీ వైఫ్ ఫుల్ డే రీల్స్ చూస్తూ స్పెండ్ చేయట్లేదు అంతే కదా? ఆయనకి ఏదో చెప్తాడు ఇప్పుడు. నా క్వశ్చన్ తో సంబంధం లేదు. ఏంటి ఇంతమంది మొత్తం రాశారు వైఫ్ తో మాట్లాడతారట. ఏంటి పాపం దడుచుకున్నట్టున్నాడు. గ్రీన్ జోన్ లో ఆల్రెడీ ముగ్గురు, రెడ్ జోన్ లో ఏంటి ఎవరు వెళ్ళలేదు? రాఘవ్ గారు మీరేమంటారు? మా ఆవిడ రీల్స్ చూస్తుంది కాబట్టి నా ఫోన్ లో చూస్తుంటది, అదే భయం. ఎట్టి వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు. మాస్టర్ కామ్గా వెళ్ళిపోతున్నారు. అంటే మీ వైఫ్ ఫుల్ డే రీల్స్ చూస్తుంటారా? మరి నన్నే చూస్తుంటది. నేనున్నప్పుడు నన్నే చూస్తుంటే తర్వాత రీల్ చూసినా ఏంటి, రీల్ చేసినా ఏంటి. నీకు తోడొచ్చా మాస్టర్? నేనైతే ఇక గ్రీన్ జోనే, ఎందుకంటే మేము రీల్స్ చూస్తాం కాబట్టి. సో మెజారిటీ గ్రీన్ లో ఉన్నారు అంటే వైఫ్స్ ఎక్కువ రీల్స్ చూస్తారు అని మీరు ఒప్పుకుంటున్నారు అంతేనా? రండి. నెక్స్ట్ కంప్లైంట్. బేసిక్ గా సహజంగా భార్యల తరఫు నుంచి వచ్చే కంప్లైంట్స్ నేను చెప్తున్నాను అంతే. ఓకే, భార్యల తరఫు నుంచి వచ్చే కంప్లైంట్స్ అంతేగా? ఓకే, ఆటోమేటిక్ ఇక్కడ ఉండొచ్చు నేను. అంటే అన్నిటికీ మీరు ఒప్పుకుంటున్నారా? అన్ని కంప్లైంట్స్ ఏగా ఉండేవి ఎప్పుడైనా. సరే మీరు అక్కడే ఉండండి. ఎంతమంది మా భార్య వంటలు చెత్తలా ఉంటది, తింటే టార్చర్ అనుభవిస్తాము అని అనుకుంటున్నారు? ఎస్ అనుకుంటే గ్రీన్, నో అనుకుంటే రెడ్.
అంటే మృదుల ఫుడ్ వచ్చి చాలా చెత్తగా చేస్తది, ఆమె చేసిన వంటలన్నీ తినేటప్పుడు మీరు టార్చర్ అనుభవిస్తారు అని అర్థం, అంతేనా? వాళ్ళందరి మనసులో కూడా అదే ఉంది. మరి మీ పరిస్థితి ఇంకా వంటలు స్టార్ట్ అవ్వలేదా? చరణ్ యాక్చువల్ గా ఏం ఆలోచిస్తున్నారంటే వంట చేస్తే కదా బాగుందా లేదా అని చెప్పాలి. ఏంటి ఇంకా వంటల కార్యక్రమం స్టార్ట్ అవ్వలేదు? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అవ్వలేదా? భయంగా ఉంది. మీరేం ఊహించుకుంటున్నారు? ఇట అట ఒకవేళ స్టార్ట్ అయితే సెంటర్ వైట్ సెంటర్ డిసైడ్ అట్ట ఇట. ఒక సింగర్ గా ఇంకో సింగర్ కి వెళ్ళి కంపెనీ ఇవ్వచ్చు కదా. అటు వెళ్దామా? నేనే నీ కంపెనీ ఇస్తాను. ఆయన పట్టుకొని తన్నండి ఫస్ట్. ఇంద్రజ గారు అక్కడ ఎందుకున్నాడో చెప్పనా? ఆయన ఎప్పుడన్నా ఇంట్లో తింటే కదా, ఎప్పుడు బయట తింటాడు. ఆయన కంప్లైంట్స్ అనగానే భార్య నా మీద ఏ కంప్లైంట్ పెట్టినా నేను దాన్ని స్వీకరిస్తాను correct. అని ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. చూసారా, నా మీకు మనసు సపోర్ట్ చేసేటువంటి ఏకైక మహిళ ఆవిడే. నా మనసు అర్థం ఆవిడకి చేస్తున్నా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అక్కడ ఆల్రెడీ ఒక పొజిషన్ ఫిక్స్ ఉంది కాబట్టి రండి, మీరందరూ రండి. ఇక్కడ ఉన్న హస్బెండ్స్ అందరిలో నా భార్య మోస్ట్ అన్రొమాంటిక్ అని అనుకుంటున్నారు. అసలు నా భార్య రొమాంటికే కాదు. మీ భార్య రొమాంటికా కాదా? రొమాంటికా? ఇంటికి వెళ్ళి సంతోషం ఉండాలంటే ఈ రింగే కావాలి. రొమాంటికా కాదా? రొమాంటికా అయితే రొమాంటిక్ అయితే ఇటు. కాదు కాదు రష్మి, ఇటువైపు రొమాంటిక్ కాదు అని అనుకుంటున్నారు, ఆయన అనుకోవట్లేదు. నో, అది దట్ ఇస్ అ నో. సో ఇంతమంది వచ్చి మా వైఫ్ ఫుల్ ఆన్ రొమాంటిక్ అని అనుకుంటున్నారు, అంతే కదా? ఇంటికి వెళ్ళాలి కదా. కొంచెం రెడ్ పెయింట్ ఇస్తే దీన్ని రెడ్ కలర్ లో మారుద్దాం అనుకుంటున్నాను. చైతన్య, ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. మీ రెడ్ కోట్ తీసి కిందకి పరేయండి. మీ కోట్ తర్వాత కానీ ఫస్ట్ మీ షర్ట్ గురించి మాట్లాడదాము. ఏమంటారు అంటే మీ వైఫ్ నాగవారి మ్యారేజ్ 50 సంవత్సరాలు ఇంకేముంటుంది రొమాన్స్? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఇది రొమాంటిక్ అన్నట్ట. అన్ని ఏజ్ అయిపోయింది, ఇంకా రొమాంటిక్. అలా కాదు సార్, ఒక్కసారి నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. మీకు పెళ్లి 50 సంవత్సరాలు ఉంటుంది, ఇంకేముంటుంది? అయ్యేందుకు ఇప్పుడు అవి కాదు, మామూలు మాట్లాడుకుందాం. ఇందులోకి వచ్చేద్దాం, ఏముంది తర్వాత. సారీ సార్. సో బేసిక్ గా రొమాన్స్ విషయంలో ఇక్కడ ఉన్న వైఫ్స్ అందరూ పర్ఫెక్ట్ అన్నమాట, ఒక మృదుల గారు తప్ప. మనం వచ్చాడు మళ్ళీ. మీరు అక్కడే ఉండాలి. చెప్తున్నా కదా, ఏ క్వశ్చన్ కైనా అక్కడే ఉన్నారు ఆయన. ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండాలంటే ఇది ఫాలో చేసుకో. నాకు ఈరోజు అర్థమైందిరా. బేసిక్ గా జేసీకి బ్యాండ్ ఉంది, ఇంటికి వెళ్తే మనకు బ్యాండ్ ఉంటుంది ఇంకా. ఆల్రైట్ సార్, రండి హస్బెండ్స్, కమ్. ఆల్రైట్ వన్. మీరేంటి వచ్చేసారు, వెళ్ళండి. మీకోసం అక్కడ మనం వ్యాక్స్ స్టాచ్యూ చేపిస్తాము కేసీ గారు. ఆల్రైట్, ఫైనల్ క్వశ్చన్ వచ్చి నీరు లేనప్పుడు ఫాస్ట్ చెప్పండి, టెన్షన్ ఉంది. నీరు లేనప్పుడు మీ మొబైల్ చెక్ చేసే భార్య. అంతా ఓకే, కానీ రాఘవ్ గారు మీ మొబైల్లో ఏం సీక్రెట్స్ ఉన్నాయి? అదే నాకు ఇప్పటికీ తెలియదు, మా ఆవిడ ఎతుకుతుంటది. ఆమెకి తెలీదా మీరు ఇంకో మొబైల్ మెయింటైన్ చేస్తున్నారని? మా తల్లి నిజం అనుకుంటుంది ఇంట్లో. రాంప్రసాద్ గారు, మీరెంత జాగ్రత్తగా ఉంటారు మా అందరికి తెలుసు. మా ఆవిడ నేను లేనప్పుడు ఎప్పుడు చెక్ చేయదు, నిన్నప్పుడే అడిగి తీసి చెక్ చేస్తాను. సేమ్ మా ఆవిడ కూడాను. అవునా? ఈప్ మీద గుద్దు మరి ఫోన్ లాక్కుంటది. అయినా మీ మొబైల్ చెక్ చేయడం తప్పేం లేదు. నిజంగా చెక్ చేయకూడదు. నా మొబైల్లో ఏమన్నా డిలీట్ చేస్తా వెంటనే. అయినా చెక్ చేస్తుంటారు, అది నా ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడ అమ్మ రాజశేఖర్ గారు, నాది స్టార్టింగ్ మ్యారేజ్ టైంలో చెక్ చేసింది. మాస్టర్, అబద్ధం చెప్పినా నమ్మేటట్టు చెప్పండి, మీ పెళ్ళైనప్పుడు మొబైల్స్ ఉన్నాయా? ఉంది. ఇవన్నీ మీరు కాదు, ఆమె చెప్పాలి. అప్పటికే మొబైల్ ఉండిందండి, SMS ఉంటాయి కదండి అప్పుడు. అంటే నేను ఆయన బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఫోన్ చెక్ చేయాలా లేదా అని తెలుస్తుంది నాకు.
సో బాడీ లాంగ్వేజ్ ఫోన్ దగ్గరే ఉంటే నేను బాగా చెక్ చేసేదాన్ని. ఇంకో మొబైల్ ఉండేదండి, హెచ్టిసి మొబైల్ అని చెప్పి, కొంచెం అడ్వాన్స్డ్ గా. ఈయన డిలీట్ చేసేసిన పోస్ట్ పెయిడ్ కదా, అందులో నుంచి నేను చూసేదాన్ని. ఓహో, ఏ నెంబర్ కి ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, సిఐడి పని చాలా చేసేదాన్ని. అమంతి మిగిలిన టైం కూడా ఉంటుంది. ఇప్పుడు 9 to 10 1 hour ఎవరితో మాట్లాడే నంబర్ ఎవరు? మీరు 1 hour రాత్రి మాట్లాడే వాళ్ళ? How are you? ఎలా ఉన్నారు? అదే గంట. హీరోయిన్స్ కొంచెం సాంగ్ చెప్తారు నాకు, వాళ్ళకి నవ్వుతూ హ్యాపీగా చెప్తారు. అలా అందువల్ల అలా ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా చల్లారిపోయిందిలేండి, ఫైర్ లేదు. కేసీ గారు, మీ భార్య మీ ఫోన్ చెక్ చేస్తుందా? తను నేను చెక్ చేస్తున్నాను అని చెప్పి నా ఫోన్ తీసుకొని చెక్ చేస్తాను. ఎప్పుడైనా ఏమైనా దొరికిందా? అబ్బే నేను ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా, వాట్సాప్ ఓపెన్ చేసి ఒక రెడ్ హార్ట్ సింబల్ సర్చ్ లో ఒత్తుతా. ఫస్ట్ రెడ్ హార్ట్ సింబల్ వచ్చినవన్నీ వస్తాయి లైన్ గా. ఇదొక ఆప్షన్ ఉందా? బాబు తీసేయడమా, మా ఇంటి తెలిసిపోద్ది. మృదులా గారు, అంటే ఇక్కడ లేడీస్ ఉన్న వాళ్ళు అందరూ పరంగా ఏ ఇమోజీస్ పంపితే అది ఓకే, ఏ ఇమోజీస్ పంపితే నో, ఇట్ ఇస్ నాట్ ఓకే. థమ్స్ అప్ ఇస్ ఓకే, నమస్తే ఇస్ ఓకే, రెడ్ హార్ట్ ఇస్ నాట్ గుడ్. నో, రెడ్ హార్ట్ నాట్ ఓకే. సమ్ టైమ్స్ అది చూస్తున్నప్పుడు టచ్ అలా మిస్ అయిపోతుంది. రష్మి గారు, మా ఆయన అయితే మా సింబల్స్ తో పనే లేదు, డైరెక్ట్ ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టేస్తారు. అతను ఐ లవ్ పెడితే నవ్వుతున్నారేంటండి మీరు? నాన్న ఎందుకు నాన్న ఐ లవ్ యూ అని పెట్టేవండి నాన్న, ఎప్పటి నుంచి నాన్న లవ్ చేస్తున్నా? ఏం లేదు, క్యాజువల్ గా పెట్టేసాను ఐ లవ్ యూ అంటాడు. మాస్టర్ బిలీవ్స్ ఇన్ స్ప్రెడింగ్ లవ్. ఆన్ దట్ నోట్, థాంక్ యూ సో మచ్ టు ఆల్ ద హస్బెండ్స్. ఇప్పుడు మన లేడీస్ టైం కాబట్టి కమ్ ఆన్. ఆల్ రైట్, సో హస్బెండ్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకు పెట్టారు. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఆల్ రైట్, yes అనుకుంటే గ్రీన్, నో అనుకుంటే రెడ్. గురక పెట్టే భర్త. విష్ణుప్రియ అదృష్టవంతరాలు. విష్ణుప్రియ విషయంలో రివర్స్ అనుకుంటా. కరెక్ట్ మ్యామ్. ఏంటి మీరు గురక పెడతారా? ఆయన పడుకునే ముందే ఆవిడ పడుకొని గట్టి గురక పెడుతుంది. సో ఆయన గురక ఈమె వినిపించదు. కష్టపడే వాళ్ళకి అది వస్తుంది మేడం. వన్ ఉమెన్ షో ఇక్కడ, చెప్పండి. అంటే నాకు తెలీదు, సిద్ధు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు అంటే 2-3 days మనం ఇలా కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నప్పుడు నిద్ర పోతే అలా వస్తుంది కదా. రాజశేఖర్ గారు ఏమన్నారు? కష్టపడితే గురకలు వస్తాయి అంతే. మరి లేడీస్ చెప్పండి మీ కష్టాలు, ఎలాంటి గురకలు వేస్తారు? యాక్చువల్లీ మా ఆయన గురక లేదంటే నాకు అసలు నిద్రే పట్టదు. ఏంటి సాయి కిరణ్ గారు కూడా గురక పెడతారా? లైట్ గా పెడతారు. లైట్ గా అంటే ఎలా ఉంటది ఆ లైట్ గా గురక? అది క్లాసికల్ మ్యూజిక్ అమ్మ, లైట్ గా వస్తుంది. శివాని, జస్ట్ 20 days. 10 days లోనే గురక కూడా. అంటే మరి భూకంపం వచ్చిన సౌండ్ వస్తుంది. అవునా? చెవు దగ్గర ఇలా, అంటే అది వర్ణనాతీతం ఆ సౌండ్ కూడా. చరణ్ ఒక్కడే చేయగలడు. ఒకసారి ట్రై చేస్తావా? సింగర్స్ కి 90% గురక వస్తుంది. సరే సార్, సింగర్స్ కి గురక సైంటిఫిక్ గా వస్తుంది, మరి మీకు ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ 99% డాన్సర్స్ కూడా వస్తుంది. మెజారిటీగా విమెన్ ఏమనుకుంటున్నారంటే హస్బెండ్స్ గట్టిగా గురక వేస్తారని, అంతే కదా? హస్బెండ్స్ అండ్ వైఫ్ మధ్య గురక ఇస్ అ బిగ్ ఇష్యూ అన్నమాట. నో వండర్ చాలా దీని మీద ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. రండి, బికాస్ అ గుడ్ నైట్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ రైట్, సో నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ డేట్లు, బర్త్డే డేట్లు, ఇంపార్టెంట్ ఒకేషన్స్ లు మర్చిపోయే భర్తలు. ఏంటి ఇప్పుడే కదా కొత్తగా పెళ్లి అయ్యింది? మనం ఫస్ట్ అంటే మనం కలిసిన డేట్ చెప్పు. ఏదో October 13 ఏదో అన్నా. ఏదో సరే, మ్యారేజ్ ఎప్పుడైనా చెప్పు. మొన్నే 26th Feb 2026. టైం 10:14 AM. గుర్తున్నాయి. 5 years తర్వాత చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో మర్చిపోయిన ఒకేషన్ ఏంటి? బాబు పుట్టిన డేట్. బాబు పుట్టింది గుర్తుందిలే. నా బర్త్డే డేట్. నీ బర్త్డే ఇస్ నేషనల్ ఈవెంట్.
అదే డేట్ ఆగస్ట్ అదే ఆగస్ట్ 6th. అమ్మయ్య గుర్తుందా? మొన్ననే దేనికో ఫిల్అప్ చేశారు. బట్ జనరల్ గా మర్చిపోతూ ఉంటారు. జనరల్ గా మర్చిపోతూ ఉంటారు. కాదు ఈరోజు మార్నింగ్ శ్రీదేవి డేట్ కూడా మర్చిపోతే గుర్తు చేస్తున్నట్టు ఆవిడే. అవునా? సో మీరు ఆయన క్యాలెండర్ అన్నమాట. ఆల్రైట్, సూపర్ రండి. మీరిద్దరు ఏంటి, విష్ణు అండ్ మీరు గుర్తు చేస్తారా లేకపోతే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారా? గుర్తు పెట్టుకుంటారు, పెద్ద గిఫ్ట్లు ఏం రావు. అసలు వాళ్ళు మర్చిపోవడమే గిఫ్ట్లు ఎక్కడ ఇవ్వాలో అని మీకు అదే అర్థం కావట్లే. లెట్స్ ఫైండ్ అవుట్ నౌ. ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. క్వశ్చన్ వచ్చి, మొబైల్ పట్టుకొని వాష్రూమ్ కి వెళ్ళి గంటలు కూర్చున్న హస్బెండ్. మృదులా గారు మాట్లాడండి, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. 100% మాట్లాడతా. నేను మార్నింగ్ బ్యాడ్మింటన్ ఆడతా. మార్నింగ్ ఐ గో అరౌండ్ 8 o'clock. ఇప్పుడు 8:30 కల్లా లేచి వేర్ ఆర్ యూ అని పెడతాడు. సో ఐ జస్ట్ ఫినిష్ మై గేమ్, ఇంటికి వస్తున్నా అని చెప్తా. అప్పుడు ఎల్లుంటాడు బాత్రూమ్ కి. నాకు తెలిసి నేను ఇంటికి వస్తా, స్నానం చేస్తా, బయటికి వస్తా, టిఫిన్ చేస్తా, టీ తాగుతూ ఉంటా. స్టిల్ హీస్ ఇన్సైడ్ ద బాత్రూమ్. Point the nation wants to know what is he doing in the bathroom. రీల్స్, ఫోన్, చాటింగ్. ఏం చేసాడో అర్థం కదా. ఏమంటా తెలుసా, అంత సేపు కూర్చుంటే నడుము అన్ని నొప్పి వస్తాయి కదా. హౌ కెన్ ద సిట్? కేసీ గారు, బాత్రూమ్ లో ఏం జరుగుతుంది? నా టైం అండి. నాకంటూ ఒక ఆత్మ ఉంది, దానికంటూ ఒక చరిత్ర ఉంది. అది అక్కడ నేను ఎప్పుడు చైతన్య గారికి సపోర్ట్ చేస్తాను కాబట్టి ఆయనకు అక్కడ ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి. అవునండి, అంతే. ఎవరు వాడని ఎమోజీలు మేము ఒకటి వాడతాం, అది బాత్రూమ్ ఎమోజీ. వేర్ ఆర్ యూ ఒక బాత్రూమ్ బొమ్మ వస్తుంది. ఉంటుంది తెలుసా ఎమోజీల్లో ఈ హార్ట్ సింబల్. వీటితో పాటు అలా ఒక చిన్న వెస్టర్న్ టాయిలెట్ కమోడ్ సింబల్ కూడా ఉంటుంది అనమాట. అది వస్తూ ఉంటుంది మాకు. మీరు పిహెచ్డి చేసుకున్నారు మృదులా గారు. బాగా ఏ మాటగా ఆ మాట. అక్కడ దొరికే ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు. మార్నింగ్ 8:30 నుంచి 8:30 to 9:42 కాదండి, మార్నింగే కదా, ఎప్పుడు కూర్చున్నా ప్రశాంతంగా ఉంటుంది. సార్ మరి మీరేం చేస్తారు సార్ గంటలు బాత్రూమ్ లో? మాకు 2 బిజినెసెస్ ఉన్నాయి అన్నమాట. మా బిజినెసెస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాస్ మాకు వచ్చింది బాత్రూమ్స్ లోనే. నేను కూడా విన్నాను, ఆల్ బ్రైట్ ఐడియాస్ కమ్ ఇన్ బాత్రూమ్. బ్రైటెస్ట్ ఐడియాస్. ఓ ఇలా పెడదామా, ఓ సూపర్ ఇప్పుడే బాత్రూమ్ లో ఐడియా. మరి ఐడియాస్ బాత్రూమ్ వరకే ఉండిపోతే బయటకు వస్తాయా? సో మళ్ళీ ఎప్పుడైనా మర్చిపోతే బాత్రూమ్ వైపు ఇలా తల లోపల పెట్టి కాసేపు అమ్మా బాత్రూమ్ లో ఏం చేస్తారమ్మా? అందరిలాగా మా ఆయన బాత్రూమ్ లో ఏం చేయరు. తను రీల్స్ చూసినా ఏం చూసినా బాత్రూమ్ డోర్ ఓపెన్ లో ఉండి చూస్తారు. ఎందుకంటే నేను తప్పు చేయలేదని తెలియాలి కదా, అందుకోసం. ఎవరైనా నేను చాలా ఓపెన్ అని అంటారు, ఈయన ఇంత ఓపెన్ గా ఉంటారన్న. రండి. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. చాలా పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టారు ఈ రోజు. ఈ డిబేట్ గానీ, కంప్లైంట్స్ గానీ, ఈ క్వశ్చన్స్ ద్వారా. కానీ ఎవరిని ఒపోజ్ చేయలేదు. ఒప్పుకుంటే జెన్యున్ గా ఒప్పుకున్నారు, లేదా రిజెక్ట్ చేశారు, అంతే తప్ప నో ఒపోజింగ్ అన్నమాట. అంటే దట్స్ అ వెరీ గుడ్ సైన్ ఆఫ్ కంపాటబిలిటీ అండ్ అడ్జస్ట్మెంట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ లేడీస్. ఆల్రైట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో రాబోతున్నారు కొంతమంది ఎనర్జెటిక్ గెస్ట్స్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ టీమ్ రాకాసా. Welcome to Team Rakasa on Sridevi Drama Company. Hi Niharika. Always a pleasure to have you here. Thank you Rashmi, thank you so much. Rohini, cinema promotions ka? Yeah. Avuna? Oh my god, అసలు మొత్తం మారిపోయావు. యాక్చువల్లీ చాలా రోజులు అయింది నేను శ్రీదేవికి వచ్చి. శ్రీదేవి పిలిచి చాలా నిన్ను పిలిచారు మధ్యలో, కానీ ఎందుకు రాలేదు? రాకాస మూవీ షూట్స్ లో ఉండి. వెల్కమ్ నయన్. థ్యాంక్ యూ. హాయ్ సంగీత్.
So welcome to both of you. Welcome to Sridevi Drama Company. I must have to interrupt here. My baby, little pretty girl, what growth you have. I mean, like we were all witnessing. I am so proud of you, Neha. And I pray sincerely that you reach great heights. మరి చెప్పండి సంగీత్ గారు, వాట్స్ ది ఎక్సైట్మెంట్ లెవెల్? April 3rd, టీమ్ రాకాసా. ఐ నీడ్ టు నో మోర్. మా డైరెక్టర్ మాన్సా శర్మ, షీఈ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ విట్లాచారి గారు అండ్ హిస్ ఫిల్మ్స్. గండికోట రహస్యం ఇలా చాలా సినిమాలకి ఆవిడ చూసి షీ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్. అప్పుడే ఆవిడ కథ వచ్చింది. ఇట్స్ కామెడీ అండ్ ఫ్యాంటసీ టుగెదర్. మనం చదివిన చందమామ కథని విట్లాచారి గారు ఈ రోజు తీస్తే ఎలా ఉంటుందో అని ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా షీ హాజ్ స్క్రిప్టెడ్ దిస్ డౌన్. Wow. And yeah, I think I can say it is very ambitious project from all of us. Pink Elephant, my director Mansa Sharma, me, Nayan, Rohini garu. So we're all very excited. The entire credit goes to Nihar garu and Mansa garu. Very excited. నాకు ఇంకా ఫ్లో లో కట్ చెప్తానని మళ్ళీ భయం వస్తుంది కాబట్టి మైక్ హీరోయిన్ కి ఇచ్చేస్తాను నేను. This is gonna be like a nostalgic film for the kids till the old people. So everyone is gonna enjoy it thoroughly. Like fantasy comedy. So yeah, Rakasa on April 3rd. I will talk more about it after the release. మరి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ప్రొడ్యూసర్ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ చేసే కాన్సెప్ట్ లాగా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ దట్ వీ హ్యావ్. 2 hours ఒక షో రన్ అనేది ఐ డోంట్ నో అన్లెస్ నంటిల్ ఇట్స్ స్పెషల్ ఈవెంట్. అందుకని శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి మా రాకాసాన్ని ప్రమోట్ చేసుకుంటే రూరల్ ఏరియాస్ లోకి ఎంత డీప్ గా మీ షో వెళ్ళిందో మా సినిమా రిలీజ్ అవుతున్న న్యూస్ కూడా అంతే డీప్ గా వెళ్తుందని ఒక చిన్న హోప్ తోటి ఐ రియలీ హోప్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూసే సినిమా ఇది. సో ఐ రియలీ హోప్ April 3rd అందరూ మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వెళ్ళి రాకాసా మూవీ చూసి చాలా చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిహారిక. ఓవర్ టు రోహిణి గారు. ఆ టైటిల్ ఏంటి? రాకాసా అంటే మీనింగ్ ఏంటి రోహిణి గారు? వాడి పేరు మేడం, వాడెవరన్నది థియేటర్ లో తెలుస్తుంది. అది దాట్ ఈస్ ద సస్పెన్స్. అసలు వాడెవడో తెలుసుకోవడానికనే మీరు రాకాసాకి థియేటర్ కి వెళ్లాల్సిందే April 3rd కి. మేడం చెప్పినట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే ఫుల్ ఫిల్మ్ ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా April 3rd చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ తెలుసు కదా, సినిమా April 3rd రిలీజ్ అవబోతుంది. సో గో అండ్ వాచ్ రాకాసా ఓన్లీ ఇన్ థియేటర్స్ ఫస్ట్. దాని తర్వాత ఓటీటీలో మళ్ళీ చూస్తూనే ఉండండి. మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు కాబట్టి యాజ్ యూజువల్ ఒక ప్రాబ్లం ఉంది. మ్యారేజ్ లో లేడీస్ డామినేషన్ ఎక్కువ లేదా హస్బెండ్స్ డామినేషన్ ఎక్కువ. ఇటువైపు చూస్తున్నారు కదా, భర్తలందరూ చూడండి మీసాలు తిప్పుకుంటూ కూర్చున్నారు. ఇటువైపు భార్యలందరూ పర్లేదా, ఓకేనా, ప్రాబ్లం ఏంటి చెప్పండి నిహారిక గారు చెప్పండి. ఫస్ట్ నిహారిక గారి ఒపీనియన్ ఏంటో కనుక్కోవాలి దాని మీద. వాళ్ళ డామినేషన్ అంతా బయటకే, యాక్చువల్ డామినేషన్ వీళ్ళదని నా ఫీలింగ్. కానీ బయట కనపడేది మాత్రం వాళ్ళదే అని ఉంటది, కానీ లోపల స్ట్రింగ్స్ అన్ని మీరే. అందరికి బయట కనపడేదే కనిపిస్తుంది కదా, అంటే అది మెయింటైన్ చేసుకోవాలి కదా. మరి ఈ డిబేట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా విశేషాలు మనం చూడాలి, ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, వీళ్ళ దగ్గర నుంచి ఇంకెన్నెన్నో మాటలు వినాలి. దాని తర్వాత తెలుస్తుంది అసలైన డామినేషన్ ఎవరిది అని. సో ప్రస్తుతానికి ఐఎమ్ థింకింగ్ సంగీత్ గారు, ఐఎమ్ అజ్యూమింగ్ మీరు జెంట్స్ వైపు వెళ్తారని. అయ్యో లేదండి, మనం ఇప్పుడు లేడీస్ సైడ్. అంటే వాళ్ళందరూ మ్యారీడ్ కాబట్టి ఒక అన్మ్యారీడ్ పర్సన్ అక్కడ ఉంటే మేబీ ఒక పర్స్పెక్టివ్ మారొచ్చేమో. సంగీత్ గారు, ఇటుండి వీళ్ళని సపోర్ట్ చేయడం కంటే అటుండి వాళ్ళ మనసుని మార్చి అందరినీ వీళ్ళని సపోర్ట్ చేసేటట్టు చేయండి. At your own risk. All right, so ladies, of course మేము ఎప్పటికీ మా లేడీస్ కి సపోర్ట్ గా ఉంటాం కాబట్టి let's go. ఆల్ రైట్, ఇప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్స్ ని కానీ కమ్యూనికేషన్ గ్యాప్ ని కాస్త క్లోజ్ తీసుకొని రావడానికి ఒక సౌండ్స్ డంషరాది ప్లాన్ చేస్తాము. ఎల్ఈడి మీద ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ ని వచ్చి కపుల్ లో ఎవరో ఒకరు సౌండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఆపోజిట్ పార్టీ వచ్చి కళ్ళకి గంటలు కట్టుకుంటారు. ఓకే, సో ఇద్దరులో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరు కనిపెడతారు అనేది అది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి రాధా గారు అండ్ అమ్మ రాజశేఖర్ గారు. మీరే మాకు పెద్ద దిక్కు కాబట్టి ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటది. ఆల్ రైట్, సో మీ ఇద్దరులో ఎవరు కళ్ళకి గంతలు కట్టుకుంటారు? నాన్న ఏంటి చెప్పు. నాన్న చాలా నువ్వే కనిగట్టుగా, నువ్వు సౌండ్ బాగా చేస్తావు కాబట్టి. మైక్ వచ్చినప్పుడు డామినేట్ వస్తుంది సౌండ్. మైక్ ఉన్నప్పుడు. మాస్టర్, ఆవిడ ఏమీ చెప్పలేదు, మీరు రైట్ వేలో తీసుకోవట్లేదు, ఇందుకే మీ మధ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏదో ఒక సౌండ్ ఈ రోజు గొడవ అవ్వాలి, ఏదో ప్లాన్ చేస్తున్నారు మీరు. సరే సార్, సౌండ్ గా చేద్దాము. ఓకే,
ప్లీజ్. అంటే పిక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలా, ముందేంటి వెనకాలేంటి? ఓన్లీ సౌండ్, ఓన్లీ ఒకే సౌండ్, ఒకే సౌండ్. ఇక్కడ చూడండి. పంది ఎలా మాస్టర్? కాదు మేడం, సౌండ్ లో ఇంత క్లారిటీ ఉన్నప్పుడు గొడవలు ఎందుకు? ఓ విషయం చెప్పరా? చెప్పండి మేడం, మ్యారేజ్ టైంలో మలేషియాలో ఆయన హీరో, సాయి సార్ హీరో, మలేషియాలో డ్రాయింగ్ చేస్తారు. ఆ డ్రాయింగ్ అనిమల్స్ కి ఈక్వల్ డ్రాయింగ్ చేస్తారు. ఫస్ట్ నేను పిగ్గలో డ్రాయింగ్ చేశాను. మీకు అర్థమైందా? అర్థం లేదు సార్. మీకు అర్థం అవ్వలేదా? మీకు అర్థం అవ్వలేదా? మైక్ ఎలా వచ్చింది? నాది. థాట్ ఫేస్ చూసి దానికి ఈక్వల్ అనిమల్ వస్తుంటది. సో అది ఫస్ట్ చూసి నవ్వు వచ్చింది. అది నీది మంకీ వచ్చింది, ఆమెది పిగ్ వచ్చింది. ఈ విషయంలో అయితే చాలా క్లియర్ గా ఉంది, చాలా క్లారిటీ ఉంది. నేను చెప్పాను కదా ఆయన సౌండ్లు బాగా చేస్తారని, అందుకే. ఆల్ రైట్, సో ఈ సౌండ్ వల్ల మీకు 1 పాయింట్. థ్యాంక్ యూ సార్. బూఫర్ బాగుంది. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి కృష్ణ చైతన్య గారు అండ్ మృదుల. చాలా ఉల్లాసంగా ఉన్నావేంటి? అదే అంత లేదే, అంటే ఇంట్లో ఎట్లాగో పాసిబుల్ అవ్వదు కదా, ఇలా షోలకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు ఆయన. ఇప్పుడు నేను అంటే ఇంట్లో మీ డామినేషన్ ఫుల్? ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు కూడా తెలియట్లేదా? ఇంట్లో ఒకటే ఏంటి, ఇప్పుడు తెలియట్లేదా ఏంటి? అందుకే విడిపోయారా ఇట్లా? ఇప్పుడు కూడా కళ్ళకు గంతలు నువ్వే కట్టుకో. నా హెయిర్ స్టైల్ ఇవన్నీ కళ్ళు అంత పాడవుతాయి కాబట్టి నువ్వే కట్టుకో. నిజంగానా? కట్టుకో. నువ్వే డిసైడ్ చేసేసావా ఏం చేయాలో కూడా? మరి ప్రోగ్రామ్ కాన్సెప్టే అది కదా. సరే, కళ్ళకు గంతలు కట్టుకో, చూద్దాం. ఎల్ఈడి మీద ఆయింక్ ఆయింక్. పిక్ ప్లీజ్. ఆయనకేమో పందిస్తారా, నాకేమో అదిస్తారా. ఈ ఎల్ఈడి వేసిన ఆయన కూడా మగాడు కదా, పౌరుషానికి తీసుకున్నాడు అంతే, అంతకన్నా ఏం లేదు. చెప్పు వింటున్నా. ఏం చెప్పానని వినడానికి? నేను చేసే సౌండ్ క్లియర్ గా విను. ఓకే ఓకే. చెంపదబ్బా. రాఘవర్ అన్నారు పంది పిల్ల కింద పడిపోయిందట. రాజశేఖర్ మాస్టర్, ఆ సౌండ్ మీరు చేయరా? ఆ పళ్ళే బెటర్. అనే సౌండ్ జనరల్ గా నీకు ఎప్పుడు వినిపిస్తుంది? అదే ఇంట్లో ఏదో నువ్వు నా మీద ఇలా కిచెన్ మీద వస్తూ. ఎగ్జాక్ట్లీ, కిచెన్ లో కాదు. వర్డ్స్ వద్దు, ఏం చెప్పట్లేదు. నో ఎక్స్ప్లనేషన్, ఓన్లీ సౌండ్. బాటిల్స్. దట్స్ వాట్ ఐ కెన్ డూ, ఐ థింక్. ఆయన చెప్పాడు. బాటిల్స్. అది గట్టిగా చెప్పు. అదే బాటిల్స్. బాటిల్స్ ఏం బాటిల్? అదే వాటర్ బాటిల్స్. సౌండ్ చేయండి. బాటిల్స్. చెప్పేసా. బాబు, ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, హైవే. ఇంద్రజ గారు మీరు చెప్పాలి, చెప్పారా లేదా? బాటిల్ అన్నారు. పగలగొట్టింది అనేది ఆయన చెప్పలేదు, మృదులా గారే నోరు జారారు. పగలగొట్టిన బాటిల్ అని చెప్పాలా? ఆ బాటిల్ పగిలినప్పుడు ఎంత కష్టపడి చెప్పాను, ఆయన అసలు అర్థమే లేదు. ఆ బాటిల్ పగలడం అన్న మాట వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఫైట్. సరే, ఓకే, ఫైనల్ డిసిషన్ అక్కడ. ఓకే, వెల్ ట్రైడ్ గైస్. హల్, థాంక్యూ. All right, so I think now it's time for Rakasa's lead pair to come here, Nayan and Sangeet. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యారీడ్ కపుల్స్. ఎన్నో సంవత్సరాల నుంచి they've been married, కమ్యూనికేషన్, మిస్కమ్యూనికేషన్, ఫైటింగ్స్ ఎన్నెన్నో జరిగే వాళ్ళ మధ్యలో. కానీ మీరైతే ప్రొడ్యూసర్ గారు, ఇద్దరులో ఎవరు బాగా సౌండ్ చేస్తారు? డైరెక్టర్. మరి ఇద్దరులో ఎవరు కళ్ళకి గంతులు కట్టుకుంటారు? నేనే కట్టుకుంటానండి. కొంచెం మా బాయ్స్ అందరూ కొంచెం డౌన్ ఉన్నారు, పాయింట్స్ రావట్లేదు కదా. సరే అయితే ప్లీజ్. ఆల్ రైట్, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఎలా చేయాలి ఇది? ఓన్లీ సౌండ్, నో ఎక్స్ప్లనేషన్, నథింగ్, ఓన్లీ సౌండ్. దమ్ షరాడ్. నిహారిక గారు నవ్వు. బైకా కాదు, వస్తా చేస్తూ ఉండండి. రష్మి మీరు వెనకాల. ఏదో తేడాగా ఉందేంటి?
ఏంటిది ట్రాక్టరా? ఓ మై గాడ్, దిస్ ఇస్ క్రేజీ. ఏంటండి పెళ్లి చేసుకొని మీరు ఏం చేశారని? వాట్ ఇస్ దిస్? ఇక్కడ ట్రాక్టర్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అదంతా ఏం లేదు, ప్రేమలో ఎప్పుడు దూరంగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు దూరంగా ఉంటారు. ఓ అదా క్యాల్కులేషన్. ఇప్పుడు మీరు దూరంగా ఉండాలని. మీరు ఇలానే దూరంగా ఉండి మీ మధ్యలో ఉన్న గ్యాప్ ని దగ్గర చేస్తూ ఉండండి, ఓకేనా? బట్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఆల్ రైట్, సో నెక్స్ట్ వచ్చి సిద్ధు అండ్ విష్ణుప్రియ, రండి. ఎవరు కళ్ళు గంతులు కట్టుకుంటున్నారు నాకు చెప్పండి. నేను కళ్ళు కందులు కట్టుకుంటా. మీరు కట్టుకుంటారా? సరే. ఆల్రైట్, సో పిక్చర్ చూసే ముందు మీ ఇద్దరి మధ్య జనరల్ గా హౌ ఇస్ ది అండర్స్టాండింగ్ బానే ఉంటది. మేము చూసాం. అలానే ఉంటది ఎవ్రీ టైం. అలానే ఉంటదా? అలానే. అయితే పిక్చర్ ప్లీజ్. నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్పకూడదు అందుకే. సిద్ధు లవంగమే ఇస్తారు అనుకుంటా. సిద్ధు ఆహా క్యా బాత్ హై. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి అలా? సరే రెడీ, విను జాగ్రత్తగా విను, ఓకేనా? ఏంటి లవంగమేనా? లవంగం సౌండ్ ఎంత చేస్తుంది? కిర్ 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 కిర్. మంచమా? ఎస్ మంచం, వెరీ గుడ్. ఇది అన్యాయం. ఆ ఇంట్లో ఆ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ చెప్పేశారు. మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ మాకు ఎప్పటికీ చాలా రొమాంటిక్ గా అనిపిస్తూ ఉంటది ఇన్ అ వెరీ పాజిటివ్ వే. సో డెఫినెట్లీ వెల్ డన్. అండ్ మీ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండాలి. కిర్ కిర్ కిర్. రష్మి మ్యామ్, నేను ఒక పేర్ ని పిలవాలనుకుంటున్నాను. డెఫినెట్ గా మ్యామ్. దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో వాళ్ళ ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఎలా ఉందో చూడాలని నాకు ఆశగా ఉంది. రామ్ ప్రసాద్ గారు అండ్ రోహిణి గారు. ఇప్పుడు మా సౌండ్స్ మీరిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మీకు డబుల్ బొనాన్సా. ఓకే, 2 పిక్చర్స్ ఇస్తాము. ఒకసారి మీరు సౌండ్ చేయండి, ఒకసారి మీరు సౌండ్ చేయండి. రెడీ. కానీ ఫోటోకి తగ్గట్టు సౌండ్ చేయండి, ఓకేనా? సౌండ్ గా పిక్చర్ ఏం చెప్తాను వద్దండి, అదో టైం పడుతుంది జోక్. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఓకే రెడీ. రెడీ. ఓన్లీ సౌండ్. అబ్బా అబ్బా కానీ చెవులు కూడా ఏంటి సౌండ్ చేయ ఒకసారి. అబ్బా అరే ఇదేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? అబ్బా రామ్ ప్రసాద్ గారు మీరు భయపడుతున్నారు. డెలివరీ నొప్పులు అవి. ఒకే ఆన్సర్ చెప్పాలి అంతే. ఏంటి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్? మళ్ళీ రెడీ. అబ్బా అమ్మా అబ్బా అమ్మా 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 అబ్బా అబ్బా. ఒరే చెప్పరా, నొప్పి వస్తుంది. కడుపులో బా. ఇన్ని నొప్పిలు కనిపెట్టారంటే పక్కా బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఆన్సర్ చెప్పి మమ్మల్ని బతికించారు బాబు. ఇప్పుడు నేనా? ఇప్పుడు మీరు. అయ్యో ఏమేస్తారు? ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అయ్యో ఎక్కువసేపు కాదు, ఈజీ చెప్పొచ్చాడు. ఫస్ట్ దూరం. ఓన్లీ సౌండ్, మాటలు. ఓన్లీ సౌండ్. రెడీ. ఉండరా 1 2 3. ఏదో తాగుతున్నావు. చిచ్చి బ్రష్ చేస్తున్నావా? పప్ప కరెక్ట్ చెప్పు.
చీతున్నావు. చేతనం కాదే. హలో మాట్లాడకూడదు. ఎబ్బెబ్బే ఏం చేస్తున్నావు? ఇప్పుడు చూడు మొత్తం టోటల్ డ్రామా చేస్తావు. ఓకే ఓకే. కాదు కదా ఆగాగు. టింగ్ 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 టింగ్. ఎంకమ్మా నా నాలుగు లోపలికి వెళ్ళిపోలే ఉంది. సరే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి, మీరు మా గెస్టులు కాబట్టి పిక్చర్ మార్చుతున్నాం. ఓకేనా? ఇది చాలా ఈజీ రా. ఇది ఈజీ అంటారా? ఈజీ. పోనీ మార్చండి ఒకటి చెప్పండి. మార్చండి చూద్దాం. పాద్దానికి వెళ్ళిపోదాం. ఏ రాదా ఆ మాత్రం చేయడం? ఈమెతో సౌండ్స్ చేస్తే కష్టం. ఇది చూస్తేనే చెప్పగలం. ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ కాదు ఇంకోటి వేరే పెట్టండి. వీటికి ఎక్స్ప్రెషన్స్ రావు, ఇదెలా ఇచ్చారు? మనకి యాక్టింగ్ వచ్చి బాగా చెప్పేస్తున్నాం. అది చెప్పొచ్చు. రెడీ గురక. ఆవిరి పీల్చుకుంటున్నావా? వాసన చూస్తున్నావరా? సరే ఏంటో మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్. లాస్ట్ ఆప్షన్. ఓకే. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? నాకెందుకు ఈ సౌండ్ ఫస్ట్ చెప్తే అనిపిస్తుంది. చెప్పు. సౌండ్ వస్తుంది సమాచారం. ఒకసారి ఎందుకే మంచిది 3 చేస్తా, ఏదో ఫస్ట్ నుంచి చెప్పు. 1 తింటున్నావా ఏదో? బాబాయ్ చిచ్చి, నేను ఫాలో అప్ అవ్వలేను మేడం, కష్టం. ఓకే స్టాప్. రెండోది దెయ్యం. అమ్మయ్యా ఒకటి ఓకే అయింది. మూడోది కాదు రామ్ ప్రసాద్, నాకు డౌట్, ఇలా ఎందుకు చేస్తున్నావు కనిపించదు కదా. సౌండ్ కోసం. సౌండ్ నీ ఫీల్ కోసమా? ఓకే. ఏదైనా జంతువా? మళ్ళీ ఫస్ట్ చేస్తున్నాను. రెడీ? మైక్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. చెప్పే ఈజీ చెప్పొచ్చేది. ఐస్ క్రీమ్. సరే లాస్ట్ది. ఇప్పుడేమని తింటున్నావు? ఇంకోటి. రామ్ ప్రసాద్ 9 సౌండ్ హెల్ప్ చేస్తుంది అంటే. చాలు. ఒక 9 నాకు సౌండ్ ఇచ్చింది. 9 సౌండ్ చూడు. చింగ్ 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 చింగ్. కట్టింగ్ సౌండ్ రాదా నీకు? ఎలా వస్తుంది? అలా వస్తుంది మేడం. ఆవిడ ఎలాగో 2 కనిపెట్టింది కదండి, హ్యాపీగా వెళ్ళిపోండి అంతే. ఇంకా ఇప్పుడు లాస్ట్ రాబోతున్నారు రాకాసా మూవీ ప్రొడ్యూసర్ నిహారిక గారు. ఒక్క నిమిషం. ఆవిడతో గేమ్ మీరాడతారు, మీ ప్లేస్ లో మేముంటాం. ఇప్పుడు మనం నిహా బేబీ ఎలా సౌండ్ చేయబోతున్నారని చూడబోతున్నాము. సో ఓకే ప్లీజ్. ఓకే నేను ఇలా ఉంటా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఈడి స్క్రీన్ వెనకాల వస్తుంటే మేము ఎందుకంటే కళ్ళకి గంతలు కట్టుకోవాలి? అమ్మాయిలందరికీ ఐ మేకప్ పోతుంది. డైరెక్టర్ అబ్బాయి అని ప్రూవ్ అవుతుంది. ఏం అర్థం కావట్లేదు మీకు ఐ మేకప్ కి ఎంత టైం పడుతుందో. కమ్ ఆన్ ప్రొడ్యూసర్ గారు. రష్మి కళ్ళగంతలు కట్టుకోదు, నువ్వు అటు తిరుగు. డన్ రెడీ. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఓహోహో. అండ్ నిహా గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉండండి, నాకు చూస్తేనే నాకు అదొక ఇది. ఓకే. బైటింగ్. ప్రపంచంలో ఎంతకన్నా బాగా ఎవరు చేయలేరు. అది కూడా చేయదేమో. కరెక్ట్ గా చెప్పారు ఆవిడ. మౌస్, స్నేక్, స్క్విరిల్. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ సౌండ్ అంతే. నెక్స్ట్ బల్లి. బల్లి వాట్ సౌండ్ చేస్తుంది? బల్లి చూస్తాను. ఎందుకు పాకించుకుంటావు? మనం నెక్స్ట్ పిక్చర్ చూడబోతున్నాము. ఆన్ ద ఎల్ఈడి స్క్రీన్ ప్లీజ్.
బుల్లెట్ అది నేను ట్రాక్టర్ కోసం చేశాను ఆల్రెడీ. హెలికాప్టర్. ఓన్లీ 1 point డౌన్ అంతే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇందుజ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఇంకా ఉతకకుండా ఏం పిక్తున్నావు నువ్వు? డైలీ ఉదుకుతులేదా, ఒక రోజు వదలే. నువ్వు ఉతకలేదంటే ఇప్పుడు నేను ఉతకాల్సి వస్తుంది. బయట పాడి పాడి ఇంటికొచ్చి 4 మాటలు మాట్లాడమంటే గొంతు నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి. ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ మాట్లాడేవా ఇంట్లో మామూలుగా ఉంటా చెప్తారు. ప్రోగ్రామ్ సాక్షిగా మాట్లాడుతున్నా. నొప్పులకు మరి గొంతు నిజంగా నేనే పొడుస్తా. అమ్మో అమ్మో. ఏ వంట చేసావా లేదా? కదే నాకు వంట చేయడం రావట్లేదు. రాకపోతే యూట్యూబ్ ఉందిగా, చూసి నేర్చుకోవాలి. యూట్యూబ్ లో అది కాదు, ఎందుకు ఆర్డర్ పెట్టుకుందాం. ఏ డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నా? అది కాదే, ఆకలేస్తుంది, కొంచెం ఏదో ఒకటి చేయొచ్చు కదా. లేదు, వంట నువ్వే చెయ్యాలి. ఎందుకు నన్ను చేసుకున్నావు? దేవుడా మమ్మల్ని కాపాడే లేడా? రాడని నమ్మకమా, రాలేడని ధైర్యమా? నాకు పెళ్లి కాకపోయినా పెళ్ళైన వాళ్ళందరూ నా గుండెల్లో ఉంటారు. వీళ్ళు నా తమ్ముళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళని నమ్మి ఒక అడుగు ముందేశారంటే మేము 10 అడుగులు ముందేస్తాం. అదే చెడు కోరి ఒక అడుగు ముందేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. జింగిలాల జింగిలాల జింగిలాలు. ఒక్క అడుగు వేసానంటే ఏమవుతుందో తెలుసా? క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, సెంటిమెంట్స్ ఉండవు, డైలాగులు ఉండవు, సెగ్మెంట్ ఉండదు, అటు గుర్తే ఉండదు. ఇదేమైనా జబర్దస్త్ అయినా, ఫస్ట్ ఎపిసోడ్ అయినా, సెకండ్ ఎపిసోడ్ అయినా, నేను అడుగు పెట్టినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, కామెడీ రిపీట్. అయ్యో బాగా కొట్టినట్టున్నారు. ముందు నాన్న అన్నం తిను. ఏం తినిపిస్తున్నావు? వాళ్ళకి సేవలు చేస్తున్నావేంటి? పిల్లొచ్చిందా? మీరు భయపడాలి ఇలా చూస్తే. ఏంటి అంత ప్రేమగా తినిపిస్తున్నావు? అయ్యో నీకు దెబ్బ తగిలినట్టుంది, నీకు బట్ట కట్టాలి. నాకు బట్ట కట్టడం తర్వాత పెట్టు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అయ్యా బాబు. మగవాళ్ళకి తాగడానికి కనీసం మొగుళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదా? ఏమి ఈ సమాజం? తల మీద కొడతావే. తాగు నాన్న. మేము ముగ్గురం కలిసి వచ్చావనుకో నువ్వేమవుతావో తెలుసా? 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా. నా మూతి మీద మీసం కూడా నువ్వేమీ చేయలేవు. ఇది స్కెచ్ పెన్ను. ఇంతకి వీళ్ళని ఎందుకు కొట్టారు? అసలు నా మాట వినట్లేదు. అసలు ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది. వీళ్ళని కొట్టా ఓకే, వేరే వాళ్ళ నుంచి చేస్తాను. వాళ్ళు కొట్టని గ్యారెంటీ ఇవ్వగలుగుతావా? అది నాకెలా తెలుస్తుంది? మరి ఎవరికి తెలుస్తుంది? దేవుడికి. దేవుడికి తెలిసినప్పుడు ఎలా మారుస్తావు? మొగుడంటే అవసరం కాదు, మొగుడంటే ధైర్యం, భర్త అంటే బాధ్యత కాదు, పని తెగించిన వాడు. సార్ వాళ్ళ మొగుళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం, మీకు ఎందుకు? మొగుళ్ళని కొట్టుకోవడం తప్పు కాదు, కానీ ఏ రీజన్ లో కొట్టడమే తప్పు. లంగా బొందు ఎక్కించలేదని, కూరలో ఉప్పు తక్కువైందని, షాపింగ్ కి తీసుకెళ్లలేదని, సాలరీ ఇవ్వడం లేదని కొట్టడం తప్పు. ఇది చాలా. ఒక మొగోడు అయ్యుండి మగవాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఆడదానికి సపోర్ట్ చేస్తావేలా? నీచుడా, తొట్టి పాడ దొబ్బుతా. మొత్తానికి ఏమంటావు అది చెప్పు. వినా మొగుడు బార్ నాస్య, వినా మొగుడు షాపింగ్ నాస్య, వినా మొగుడు ఎఫేర్ నాస్య, వినా మొగుడు బిక్కిచుకు అది నాస్య. మగాళ్ళ కష్టం వస్తే అరగంట ఆలోచిస్తానేమో గానీ మొగుళ్ళ కష్టం వస్తే అరే సెకండ్ కూడా ఆలోచించరు. ఐ విల్ షో దెం
నరేష్ పల్టీ 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 నా నడుము పోయేలా ఉందమ్మ తల్లి. మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, సర్వే జన సుఖినో భవంతు. మగవాళ్ళకి మాత్రమే గుడ్ బై. బావా నాకేం లేదా? ఏది ఒకసారి బావా అను. బావా వెళ్ళి యాంకరింగ్ చేసుకోపో. బట్ అమేజింగ్, వాట్ సూపర్ ఎనర్జీ. కానీ నిహారిక గారు హట్ అయ్యారు. ఓన్లీ మగవాళ్ళ కోసమేనా ఈ స్కిట్? నిహారిక గారు ఏమంటారు యాజ్ అ ఫీమేల్ ప్రొడ్యూసర్? నేను చాలా ఎంజాయ్ చేశా, చాలా బాగుంటుంది. యాక్చువల్ నా మొత్తం స్కిట్ లో బిగబట్టుకొని ఉన్నాను, నా విగ్ ఎక్కడ పడిపోద్దో. సూపర్, నేను చాలా ఎంజాయ్ చేశా. సంగీత్ గారు, యు ఆర్ లాఫింగ్ త్రూ అవుట్. ఫస్ట్ నుంచి ఆయన తొడగొట్టినప్పుడు తాకేద్దని భయమేస్తుంది. అదిరిపోయింది, అది టూ గుడ్. నాకు జాగ్రత్త. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. నరేష్ సీరియస్ వన్ మ్యాన్ షోరా. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఇన్వాల్వ్ చేస్తావు. అంత మంచి ఆర్టిస్టులని సింగిల్ ఎంజాయ్ పెట్టి వన్ మ్యాన్ షో చేసేది సీరియస్ గానే. మీరు ఉన్నారు కాబట్టి చాలా వరకు ఈ స్కిట్ మా నరేష్ హ్యాండిల్ చేయగలిగాడు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ. అసలు డిబేట్ స్టార్ట్ అయింది ఈ కొత్త జంట వల్ల. ఓకే, శివాని అండ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యనే కదా మీరంతా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరే కలిసి వచ్చి పర్ఫామ్ చేస్తే మీకు ఓకేనా? పర్లేదా? ష్యూరా? ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ శివాని అండ్ చరణ్. వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారే నడిపినే చేతి గీత చేరి విడువక సాగుతా తీరం తెలిపినే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా పాడే కలని నేనవుతా. హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపెంజరములో రాయగలమా రాసే కలములా మారమా జంటే జన్మని గీయగలమా వీసే కొంచెని చూపుమా మెరుపులా విరవలా దాగుంది నిజము చూడమ్మా. ఓ సీత వదలనిక తోడవుతా
కులుకులో ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదనులు ఆ చూపులు చురుకైన చురకత్తులు పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి నా కళ్ళలో కలల పందిరి అల్లేయకో మహాపోతిరి మబ్బుల్లో దాగుంది తన వైపే లాగింది సుక్కలే తాకింది ముక్కులో పాకింది తుంటరి చూపులు చాలిక ఆశల రూపక ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తుళ్ళుకున్నదో నా పేరునే పిలుస్తున్నదో కవించే చంద్రమా దూచే చాలమ్మా ఏ ఊరే ఆచూకీ ఏ రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగినే వింతలే కిరివింతలే నీ చేతిలో చేయగా ఆకాశం వందిరే స్నేహమే మెల్లగా గీతలే దాటినే కాలమే సాక్షిగా అంతరాలు చేరిగే ఊహకే అందరి సంగతులు జరిగే క్షణం అద్భుతం అద్భుతం అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ తిరిగి అదో లాంటి తేనెల బాణం దిగదాయతలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలి ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాలామనిగా దినముఖ రకముఖ పెరిగిన సరదా నిన్ను విడి మనగలగా నిలవదే మరి నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి వల్ల పుల్ల తగ్గిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది కులుకులో ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు వాట్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా చరణ్ అండ్ శివాని మీరిద్దరిని చూసేటప్పుడు అలా ఉండిపోయాం. అండ్ ఎలా చరణ్ గారు మీరు వీళ్ళ మాటలు విని అలా అలా విడిపోయారు డిబేట్ లో? నేను ఎప్పుడు అంతేనండి, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటా. ఎక్కడో గట్టిగా ఇరికారు వీళ్ళిద్దరు. ఇంద్రజ గారు మీరే బయట తీయాలి వీళ్ళిద్దరిని. ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళైన జంట. ఏం లేదమ్మా, ఎవరి దృష్టి తగలకూడదని అలా చెప్పుకుంటారు, లోపల మొత్తం క్లోజ్నెస్ ఉంటది. 1 year బాగుంటుంది, తర్వాత తెలుసు అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్ పెళ్లి స్టార్టింగ్ 5 years ఎలా ఉంటది? ఆ 1 year పుట్టిందే అమ్మాయి కోసం అలా ఉంటాం. అది బ్యాక్ లో ఉన్నా కూడా ఫేస్ ఇలా ఉన్నలా ఉంటుంది. అయ్యో అది కోపం వచ్చినా కూడా ఎందుకు నవ్వు అలా ఉంటుంది. మరి సెకండ్ ఇయర్ కోపం ఉన్నా కూడా బాత్రూమ్ పోయి ఏడ్చేసి మళ్ళీ వచ్చి ఆనందకరించి చెప్తాం. సెకండ్ ఇయర్ లైట్ స్టార్ట్ అవ్వం, డ్రెస్ గురించి అలా చెప్తే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు మనం కొంచెం డ్రెస్సింగ్ చేంజెస్ చేయాలి. వింటున్నా. థర్డ్ ఇయర్ అది వేరే గ్యాప్ లో అక్కడ వరకు చూస్తున్నారా?
వాళ్ళు లైట్ బేబీ మేల లవ్ స్టార్ట్ అచ్చా అచ్చా తర్వాత మన మేళ మీరు వచ్చారా అది అక్కడ ఉండి తినేసి వెళ్ళిపోయి బేబీ మేళ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే థర్డ్ ఇయర్ బేబీ రెడీ. బేబీ రెడీ ఫస్ట్ ఇయరే రెడీ అవుతుంది. మరి మీ పరిస్థితి ఏంటి అవన్నీ మాటలు వినిన తర్వాత? ఏం చెప్పారు సార్ అర్థం కాలేదు అన్న. ఎనీవేస్ సింగింగ్ అయితే వాజ్ వండర్ఫుల్. ఫైనల్లీ ఇంద్రజ గారు చెప్తారు. Charan, it's always a great pleasure to have you here. థ్యాంక్ యూ మ్యామ్. I'm falling in love with your voice, man. I must have to admit it. It just goes so deep into my heart anamata. The voice has a magic. God bless you. ఈ గాత్రం అలాగే కాపాడుకోండి. ఇంకా చాలా 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 పైకి మీరు ఎదగాలి. అండ్ శివాని, ఐస్ క్రీమ్ లా ఉందిరా మీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. అలా చల్లగా కూల్ గా ఏదో ఒక విషయం చెవి నుంచి లోపలికి వెళ్ళి మొత్తం బాడీ అంతా కూల్ అయిపోయిన ఒక ఫీల్ కలుగుతుంది మీ వాయిస్ లో. యు టూ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. Two have a very very long way. I hope and I wish to see both of you in a very very great heights. All the very best. God bless. అలా నువ్వు చూస్తే చాలు. But anyways, thank you so much for this beautiful mesmerizing performance. Thank you guys. అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలో. Alright, so for the first time మన శ్రీదేవి డ్రామా కంపెనీలో మేము ఒక సాంగ్ లాంచ్ చేయబోతున్నాము. So let's welcome the team. Requesting Indraja ma'am to please do the honors. Ma'am. ఏమున్నాడే అక్క సాంగ్ లాంచ్. వాడు 6 feet tall, వాడు తిరిగి చూస్తే సాల్. Walking around the పొలం గట్లు like he broke the rule. వాడి చుట్టూ తిరుగుతున్నా I can't get his side. Come on, he is my ఎర్ర కోడి పుంజు. ఎర్ర కోడి పుంజులాగా మస్తుగున్నడే, నేనెంత చూసుకున్నా నా సోయికి రాడే. కౌజు పిట్టలాగా ఎంత అందంగున్నా, నన్ను గింత నంట గింత నన్న మళ్ళీ చూడడే. జోరు జొన్నలు దొక్క జోరీ గల్లే, నేను చుట్టు చుట్టు తిరుగుతాంట లెక్క చేయడే. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాడంటే చూపుకే గుండె గిలగిల కొట్టుకుంటాందే. ఏమున్నాడే అక్క ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. ఏమున్నాడే తల్లి ఏమున్నాడే, నన్నాగం చేస్తున్నాడే. ఏమున్నాడే అక్క ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. ఏమున్నాడే తల్లి ఏమున్నాడే, నన్నాగం చేస్తున్నాడే. ఏమున్నాడే ఏమున్నాడే అని అంటున్నారు కదా మేడం, ఇంతకెవరు? ఏమున్నాడే అక్క ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. ఏమున్నాడే తల్లి ఏమున్నాడే, నన్నాగం చేస్తున్నాడే. ఏమున్నాడే అక్క ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. ఏమున్నాడే తల్లి ఏమున్నాడే, నన్నాగం చేస్తున్నాడే. మేడం, సాంగ్ లో మీరు ముగ్గురు సిస్టర్స్ కలిసి చేశారు కదా, ఇంకో మేడం ఏరి? అది కావాలనుకుంటే మా అక్క ఛానల్లో చూడండి. ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. ఏమున్నాడే తల్లి ఏమున్నాడే, నన్నాగం చేస్తున్నాడే. ఏమున్నాడే అక్క ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. అసలు మీ
పర్ఫార్మెన్స్ చూడాలా లేదా ఆ పిల్లల క్యూట్నెస్ చూడాలా అర్థమే కాలేదు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. పిల్లలు రండి 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 ఫాస్ట్ 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 ఫాస్ట్. ఆడికెళ్ళి ఈయనకెళ్ళి చూడనంటాడే నేను ఎదురు పడితే పక్కకెళ్ళి. మొత్తం డిస్ట్రాక్ట్ చేశారు మీ ఇద్దరి నుంచి వీళ్ళు. బట్ వండర్ఫుల్ వండర్ఫుల్. సంజయ్ గారు, మనం లాంచ్ చేసిన పాట త్వరలో యూట్యూబ్ లో రాబోతుంది. సో ఎలా అనిపించింది ఈ హై వోల్టేజ్ ఎనర్జెటిక్ పాట? ఏమున్నదే అనిపించింది అంతే కాదు. అండ్ ఏం ఎనర్జీ అండి సౌజన్య గారు అండ్ శిరీష గారు. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్. మన రష్మి చెప్పింది 100% కరెక్ట్. అసలు అక్కడ కూర్చుంటే వీళ్ళని చూడాలా మిమ్మల్ని చూడాలా? అఫ్ కోర్స్ వీళ్ళు మాత్రం ఎందుకు ఇక్కడ మిగిలిపోయారు? పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి. కాదు, ఇంత క్యూట్ గా ఇంత ఎనర్జీగా వీళ్ళు పర్ఫార్మెన్స్ ఒకవైపు, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఒకవైపు, బాయ్స్ ఒకవైపు అదిరిపోయింది. ఆ ఎంటైర్ అట్మాస్ఫియర్ కూడా ఆ సాంగ్ కి ఏదైతే కావాలో అలా తీసుకొచ్చారు. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మ్యాసివ్ హిట్. యూట్యూబ్ లో మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ వచ్చేయాలి అంతే. నా లైఫ్ లో ద బెస్ట్ డ్రీమ్ మేము ముగ్గురం కలిసి ఒక సాంగ్ చెయ్యాలని. ముగ్గురు ఎక్కడ? మూడోది ఎర్ర కోడి పుంజులాగా మస్తుగున్నడే నేనెంత చూసుకున్నా. పర్సనలీ నా లైఫ్ లో అమ్మ, ఇద్దరు అక్కలు, నేను కలిస్తేనే మా జీవితం, మా ఫ్యామిలీ, లైక్ 4 పిల్లర్స్. ఇట్లా సాంగ్ అనుకుంటున్నా అని చెప్పగానే ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు ఇది ఏంటి ఎలా అని. సరే చేసేద్దాం, నీ డ్రీమ్ కదా చేసేద్దాం. అసలు ఒక డేలో ఒక సాంగ్ మొత్తం చేసేసాం మేము. ఈ సాంగ్ వాళ్ళ ఎనర్జీ సరిపోవట్లేదు. మార్నింగ్ 5 o'clock ఎప్పుడో ఫుల్ మేకప్ గెటప్ వేసుకొని తిని రెడీగా ఉంది. తనకి ఎనర్జీ అసలు వాళ్ళు చిన్న చిన్న గులకలు మొత్తం గుచ్చుకుంటూ ఒక హాఫ్ డేకి ఇలా అయిపోతున్నారు మొత్తం. స్టిల్ నేను చూసినప్పుడు చేసి మా గురించి పట్టించుకో చేసి తెలియదు నెక్స్ట్ జన్మలో మనిషికి పుడతానో లేదు కానీ పుడితే మాత్రం నాకు వీళ్ళే అక్కలుగా మా అమ్మగా రావాలి. నేను ఎప్పటికీ అదే కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. బాటమ్ లైన్ శిరీష, you've made beautiful memories అన్నమాట. ఎప్పటికీ ఈ యూట్యూబ్ వీడియో మీ ఫ్యామిలీ వీడియో కింద ఉండిపోతుంది. లాస్ట్ హుక్ మూమెంట్ ఒక్కటి మీరు లాంచ్ అయ్యేలాగా అయిన తర్వాత చేస్తా అన్నారు. ఇప్పుడు ఒక్కసారి నేనా? కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసానంటే చూపుకే గుండె గిలగిల కొట్టుకుంటాందే. ఏమున్నాడే అక్క ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. ఏమున్నాడే తల్లి ఏమున్నాడే, నన్నాగం చేస్తున్నాడే. ఏమున్నాడే అక్క ఏమున్నాడే, 6 అడుగుల ఎత్తున్నాడే. ఏమున్నాడే తల్లి ఏమున్నాడే, నన్నాగం చేస్తున్నాడే. Once again, thank you so much to the entire team. Thank you, Dusha garu. Thank you, ma'am. Thank you. హస్బెండ్స్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ని కళ్ళకి కట్టినట్టు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు మన రాఘవ్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే మేడం. మా ఆవిడ ఎప్పుడు ఇలాగే గోడ పెడుతుంటది. వీళ్ళిద్దరు అక్క చెల్లెలండి. ఫస్ట్ వీళ్ళ అక్క 9 నెలలకే చాలా సులువుగా పుట్టేసిందంట. అవలేలా అని పేరు పెట్టారు. ఇది పుట్టినప్పుడే మా అత్తగారి ప్రాణాల మీదకి వచ్చింది. యమలేలా అని పేరు పెట్టారు దీనికి. పక్కింటవాడు మెల్ల చూసారా? చూసాను. నిమ్మకాయ పుట్టుమచ్చ ఎంత బాగుంటుంది. ఆహారం చూడు, ఆహారం కావాలి నాకు. శాకాహారమా మాంసాహారమా? మెడలో వేసుకున్న ముత్యాల ఆహారం కావాలి నాకు. ఇప్పటికిప్పుడు ఆహారం తెమ్మంటే ఎలా తెస్తాం అనుకుంటున్నావు నువ్వు? ఆవిడ అడిగితే ఇస్తదంటావా? కొనవు. అమ్మో అమ్మో ఇదా కాదు తమ్ముళ్ళు, వీళ్ళొకలో దున్నపోతుల్లా తినడం. ఏమైంది? హారం అడిగాను రా. అడిగితే కథలు చెప్తున్నాడు కథలు. ఏమన్నా టమాటాలు అడిగిందిరా? ఏమన్నా బెండకాయలు అడిగిందిరా? ఏమన్నా దొండకాయలు అడిగిందిరా? అవన్నీ కాదు, అక్క అడిగింది తెచ్చి. అక్క అక్క అని ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మొగుడంటే ఎవరు అనుకుంటున్నారు? ఒక పతిదేవుడు. మొగుడు చెప్పింది ఏయ్ వినరా, చెప్పేది కూడా వినరా. ఇల్లు ఎందుకుంటారు? చెప్తాను ఇలా పని, ఇప్పుడే చెప్తాను నేను. మై నేమ్ ఇస్ డాక్టర్ కాంపౌండర్. మీరు డాక్టర్ కాంపౌండరా? నేను డాక్టర్, నా పేరే కాంపౌండర్ రా.
ఈ ఫ్రస్ట్రేషన్ సెంటర్ ఎందుకు పెట్టారండి? అరే బేసిక్ గా భర్తలు ఎడాలంటే బాత్రూమ్ ఉంటదరా, బాత్ వస్తే తాగడానికి బార్లు ఉంటాయి, కానీ ఫ్రస్ట్రేషన్ తీసుకోవాలంటే ఏముండదు. అందుకనే అలాంటి ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినాడే ఈ భర్తల ఫ్రస్ట్రేషన్ సెంటర్ పెట్టాను రా. మన కస్టమర్లు ఎవరు రారా అండి? ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్. డాక్టర్ ఎవడో ఫ్రస్ట్రేషన్ వచ్చాడు. డాక్టర్ నా వల్ల కావట్లేదు డాక్టర్. నేను చెప్పాను గ్యాప్ తీసుకుంటే కామెడీ చేయడం కష్టం, నీ వల్ల కాదని. అది కాదు సార్, మామిడి పెట్టే ఫ్రస్ట్రేషన్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. మీ ఆవిడ ఫ్రస్ట్రేషన్ పెడుతుంది, అది నీ వల్ల కావట్లేదు. చిరాకు పడుతున్నావు. ఇప్పుడు నీకు మీ ఆవిడ మీద ఫ్రస్ట్రేషన్ పోవాలి. మామూలుగా కాదు, నార్మల్ అయిపోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి డాక్టర్. మిస్టర్ రాఘవ, ఒకవేళ ఫ్రస్ట్రేషన్ తీసుకోవాలంటే ఇది మీ ఆవిడ అనుకుంటే మీరు ఏం చేస్తారు? ఏమే తమాసాలుగా ఉందా నీకు? మాట్లాడితే హారాలు కొనుమని పక్కింటి వాళ్ళు కొనుక్కుంటే నీకు హారం కావాలా? హారానికి కూరగాయలకి తేడా తెలియదే నీకు? హారం కావాలా? హారం హారం హారం. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు కొంచెం మీకు ఎలాగుంది? మంచు కొండలోకి ఇప్పుడు వచ్చాం డాక్టర్ మనం. అబ్బా అంత ఓవర్ యాక్షన్ కరెక్ట్ చెప్పండి. ఎలాగుంది? చాలా ప్రశాంతంగా ఉంది సార్. అందుకనే సరే ఫ్రస్ట్రేషన్ సెంటర్ పెట్టాను. సో మీ ఆవిడ మీద మీకు ఎప్పుడు కోపం వచ్చినా ఒక వస్తువులో మీ ఆవిడ ఊహించుకోండి, దాని మీద రివెంజ్ తీసుకోండి, అంతా సెట్ అయిపోద్ది. థ్యాంక్ యూ. ఇప్పుడు కూల్గా ఉన్నారా? మీకు హాట్ న్యూస్ చెప్పనా? బిల్లు 10,000. 10,000 టీవీ పగలగొట్టారు కదా. 10,000 ఉంటాను డాక్టర్. ఇప్పుడు చూడండి మా ఆవిడికి పిచ్చెక్కిస్తాను వెళ్ళి. బంగారం 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 అని పిలవడమే కానీ గ్రామ్ బంగారం కొనేది లేదు. ఏంటో చెప్పు. 3 కేజీల నుంచి గ్రాము దిగిపోయావంటే నువ్వు అది కూడా కొని చావట్లేదు కదా. బంగారం వద్దు, నా తమ్ములకు చెరో 2 ల్యాప్టాప్లు కొనిచ్చి. బర్రె పిల్లలు ల్యాప్టాప్లు ఏం చేసుకుంటాయే? వీడు వినరు రండి. బావా ల్యాప్టాప్లు రేట్లు తగ్గినాయి అంట, ఒక 35 కొని. గట్టిగా పెన్ను పేపర్ ఇస్తే ల్యాప్టాప్ అని రాయగలవారా నువ్వు? అసలు నీకు అర్థం కావట్లేదు. మొగుడు అంటే ఎవడు? నువ్వైతే కాదు. ఒంగో నాయనో అమ్మో అమ్మో. మొగుడు అంటే ఎవరు అనుకుంటున్నారా? ఒక దేవుడు. వాడికి డాక్టర్ డాక్టర్ మా ఆవిడ ఎక్కడ ఉంది? ఇక్కడ వాషింగ్ మిషన్ లో. నీకు బంగారం తప్ప ఏమొద్దా? నీకు ఏమొద్దా? నీకు బంగారం తప్ప. నాకు తెలిసి మీ ఆవిడ మీద ఫ్రస్ట్రేషన్ ఇంకా మీకు తీరు ఉండదు. ఒకసారి మీ ఆవిడ మళ్ళీ ఇంకోసారి ఊహించుకోండి. ఇక్కడ అక్కడ ఉందా? ఎస్. ఏమే పిచ్చ అసలు వస్తావు నిన్ను. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. డాక్టర్ మా ఆవిడ బొమ్మ ఎప్పుడు చేయించారు? యాష్ అలాగే ఉంది కదా? అలాగే ఉంది. 1,00,000 రూపాయలు రివెంజ్ తీసుకోండి. ఏమే అలా చూస్తే నేనేం చేయలేను అనుకుంటున్నావు నువ్వు? అమ్మా డాక్టర్ బొమ్మ కొడుతుందండి డాక్టర్. కొడుతుంది డాక్టర్. మీ ఆవిడే అండి బొమ్మ. అప్పుడు నుంచి చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం బంగారం. గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారు వెల్కమ్ బ్యాక్. నాకు చాలా చాలా సంతోషం. అండ్ రాఘవ గారు స్కిట్స్ ఎప్పుడు కూడా కామెడీకి 100% గ్యారంటీ అన్నమాట. బట్ వాట్ ఇస్ సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అంటే సౌజన్య గారు చాలా కాంప్లిమెంట్ చేస్తూ యాక్ట్ చేశారండి. చాలా బాగా చేశారు యాక్చువల్ గా. అండ్ రామ్ ప్రసాద్ గారు ఎప్పుడు ఎవరు పిలిచినా హెల్ప్ అని అంటే వచ్చేస్తారనమాట. అలా వచ్చారు, చేశారు. రాఘవ గారు సూపర్, అదిరిపోయింది. చాలా మంది రిలేట్ చేసుకోగలిగిన ఒక పాయింట్ తీసుకున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. కపుల్స్ మధ్య మొగుడు డామినేషన్ ఎక్కువ ఉంటుందా లేదా భార్య డామినేషన్ ఎక్కువ ఉంటుందా? జరుగుతున్న డిబేట్ మధ్య క్యూట్ కపుల్స్ వచ్చి ఒక మంచి క్యూట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటది? సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మధ్య నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. రోజు రోజుకు నా పైన ప్రేమ తగ్గిపోతుంది. మీకు నేనంటే అసలు ఇష్టం లేదు కదా? చెల్లా ఒకసారి నా మాటను, నేను నిజమే చెప్తున్నాను చెల్లా. ప్లీజ్ చెల్లా, ఐ లవ్ యూ చెల్లా. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా.
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా నలనాని వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి తలపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సబులై నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఈ గాలి ఈ ఆకాశం ఆ వెన్నెల నువ్వు నేను ఇలా ఉండిపోతే బాగుంటుంది కదా అయితే ఉండిపోదామా? ఎలా టైం అయిపోతుంది కదా మరి ఆ టైంని ఆపేద్దామా? అలా సినిమాల్లోనే అవుతుంది. అయితే అక్కడికే వెళ్ళిపోదాం. ఓయ్ హీరో అలా ఎలా? ఓ హీరోయిన్ ఇలా. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుగల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జడగా కనగలిసి మొదలయ్యే నాలో అలజడిగా అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాటున్నానెందుకో ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో All
ఆల్ రైట్, సో మేము ప్లాన్ చేసిన సెగ్మెంట్స్ అన్ని ఇక్కడ చేసేసాం కాబట్టి ఇంద్రజ గారు రండి రండి, అసలైన ప్రాబ్లం ఎవరిది తెలుసుకుందాము. మీరందరూ కూడా వచ్చేస్తే ఎపిసోడ్ కి ఒక ఎండ్ ఇచ్చేద్దాం. ప్లీజ్ కమ్. మరి ఆదివారం విషయం పక్కన పెడితే ఎవరు డామినేషన్ ఎక్కువ ఉండాలి దాని మీద కూడా చర్చ జరిగింది. మరి మొత్తానికి ఏం చేస్తాం మేడం? నాకైతే ఈ ఎపిసోడ్ మొత్తం కూర్చుని చూసినందులో వీళ్ళ మధ్య అసలు ప్రాబ్లమే లేదు అని అనిపించింది. ఎందుకంటే సౌండ్స్ పెట్టి కనిపెట్టాలని ఒక సెగ్మెంట్ పెట్టామా? అవును. ఎలాగండి అలా? ఫస్ట్ సౌండ్ లోనే కనిపెట్టారు. మాస్టర్ మీకు గాని రాధా గారికి గాని అసలు ఇక్కడ మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే మీ కంపాటిబిలిటీ లెవెల్ అక్కడ ఉంది. 100కి 100 మార్క్స్ మాస్టర్. వెళ్ళండి అటు. రండి సార్, మీతోనే కదా ప్రాబ్లం మొదలైంది. మ్యూజిక్ సెగ్మెంట్. ఏం పాటలు అసలు! ఆ పాటలో ఒక సింక్, వీళ్ళ ఇద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ. ఇంకా మీరిద్దరు కొట్టుకుంటున్నారా? మేము నమ్మాలా? వెళ్ళండి అటు. రొమాంటిక్ పేర్. రండి. అక్కడ ఆయన చెప్పడు, వెంటనే ఈవిడ కనిపెట్టడం. ఏంటండి ఎవరితో ఆటలాడుకుంటున్నారు? మీరు హ్యాపీగా ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని పిలవండి, మేము వచ్చి సెలబ్రేట్ చేస్తాం. అంతే తప్ప ఇలా గొడవలు కొట్టుకున్నామని అబద్ధాలు చెప్పకూడదు ఇక ముందు. అండ్ మృతులా గారు రండి ఇటు. చైతన్య గారు రండి. ప్రతిదానికి నా వైఫ్ ఏం చెప్తే అదే, నా వైఫ్ ఏం చెప్తే అదే అని చెప్పే అతను, మీరేమో ఆయన్ని A to Z, ఆయన ఏం చేస్తారు, ఏం చెయ్యరు, ఏం తింటారు, ఏం తినరు, మొత్తం అంతా తెలుసుకొని ఏంటండి ఇది? మీ అందరి మధ్య ఉన్నది ఏంటో తెలుసా? కేవలం చనువు అండ్ అలక, అంతే. మేడం, సాయి కిరణ్ గారు చేసిన డాన్స్. ఈ మనిషి నోట్లో నాలుక ఉందా అన్నట్టు ఉన్నారు. ఎక్కడ ఆవిడ? రండి ఇటు. అసలు ఇంతకంటే బెస్ట్ పేర్ ఎవరైనా ఉంటారండి? కాస్ట్యూమ్ దగ్గర నుంచి మ్యాచ్ అయ్యారు, మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదా? ఇక అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకోండి. నేను ఒక ప్రామిస్ చేస్తా, ఇంకా బాత్రూమ్ లో ఎక్కువ టైం ఉండను. రష్మి మ్యామ్, చూస్తున్న మన ఆడియన్స్ కి కూడా కొన్నిసార్లు కుటుంబం అన్నాక భార్యలు తగ్గాలి, కొన్నిసార్లు భర్తలు తగ్గాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి, మన ఇళ్లలో జరుగుతున్న విషయమే కదా. ఆ మాత్రం దానికి మన ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేసాయని ఎలా అనుకుంటామండి? సో ఇది చాలా చాలా కామన్ విషయాలు. ఇది ఉంటేనే హస్బెండ్ అండ్ వైఫ్. ఓకేనా? ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేశారు కదా? ఇంకేం కావాలి రష్మి మనకు? ఒకటే కావాలి, ఆదివారం మీది కాదు, మీది కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీది. ఇదండి మన ఇవాల్టి ఆదివారం స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. హావ్ ఎ హ్యాపీ